అక్కడ దేవుడిని పెట్టుకొని పూజ చేసుకోవాలన్నమాట. దిస్ ఈజ్ మై గాడ్స్, ఆల్ ఇన్ వన్ గాడ్. భగవద్గీత. దీపాలు ఇక్కడ పెట్టేద్దాం. మనసవందిత సుందరి మాధవి చంద్ర సహోద. జై హనుమాన్. జై శ్రీరామ్. జ్ఞానప్రదాయై నమో నమః. ఓం విశ్వజ. కార్తీక మాసాన దేవేల దీపాల వెలుగంత. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు కుటీ బ్లాగ్స్. ఇవాళ బ్లాగ్ వచ్చేసి దేవుడిది ట్రెడిషనల్. ట్రెడిషనల్ గెటప్ ఏంటన్నా రెడీ అవుదాము. లైక్ రూమ్ మారే అని తెలుసు కదా, సో అక్కడ దేవుడిని పెట్టుకొని పూజ చేసుకోవాలన్నమాట. ఆఫ్టర్ కమింగ్ యుఎస్ కొంచెం పూజలు అలవాటు అయినాయి, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మారిన తర్వాత నేను పూజలు ఏం చేయలేదు ఇక్కడ ఇంకా. సో పూజ చేయాలి, రెడీ అవ్వాలి, అంతేనా డివోషనల్ అన్నప్పుడు కొంచెం అటైర్ మార్చాలిగా. సరే కదా. దిస్ ఈస్ సిరమ్ ఫర్ హెయిర్. నా హెయిర్ సిరమ్ జస్ట్ హెడ్ బాత్ కండిషనర్ అయిపోతే ఇలా పెట్టుకుంటే హెయిర్ స్మూత్నెస్ వస్తుంది అని చెప్పి అంటే పెట్టుకున్నాను. ఓకే, నాకైతే పడింది. ఐ థింక్ ఆల్ హెయిర్స్ కూడా పడిద్ది. బయోలైజ్ నేమ్ వచ్చేసి. ఎక్కువ పట్టదు, కొంచెమే, బట్ ఓకే. బయోలైజ్ సిరం వాడతాను హెయిర్కి వచ్చేసి. ఇప్పుడు ఇది రాసేసుకొని మనం హెయిర్ కట్టేసుకోవాలి కొద్దిసేపు. అది జిడ్డు అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మలు ఉంటారు, అన్నీ చేస్తారు. ఇక్కడ అలా కాదు కదా, అన్నీ మనమే చేసుకోవాలి. నాకు ఈ ముడేసుకోవడం ఎందుకు రాదు అసలు. యా, హెయిర్ ఎఫెక్ట్ అనుకుంటా. సో కొంచెం జుట్టు నా మొహం మీదే ఉంది కదా. ఇప్పుడు జుట్టు మొత్తం పైకి ఇట్లా అనుకోవాలి, ఎంత వచ్చినా సరే. నెక్స్ట్ స్పెక్స్ తీసేయాలి. దిస్ ఈజ్ మై గ్లోయింగ్ స్క్రీన్. అంటే సిరమే అది కూడా. ఇట్లా 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 అనుకోని అందరూ స్మూతింగ్ అది అంటారు, మనకేమో వచ్చేసాం. వీఆర్ బ్యాక్. ఇప్పుడు ఇంట్లో అయితే రేషన్ బియ్యం అనుకుంటా కూర్చోదు. ఇట్లా కొన్ని పూస్తాను. ఒకటే ఫోటో నాది. నెక్స్ట్ కొంచెం పసుపు ఇలా దేవుడు పెట్టే దాని కింద నేను వేస్తాను అన్నమాట. అంటే గణపతి పూజ ఉంటుంది కదా వినాయకుడిది, ఆ టైంలో మమ్మీ చేపించేది కొంచెం పూజలు నాతో. ఆ టైంలో ఫస్ట్ దేవుడిని పెట్టాలంటే ముందు ఈ చేయాలని చెప్పింది. అలా అలవాటైంది. నేను దేవుడిని చూపిస్తాను మీకు. జాగ్రత్త తీసుకురావాలి, అందుకే క్లాత్లో పెట్టి తీసుకొచ్చా. ఇదే క్లాత్ ఫోటో తీసేస్తా. దిస్ ఈజ్ మై గాడ్స్, ఆల్ ఇన్ వన్ గాడ్. తెచ్చుకున్నా కదా. ఇప్పుడు అన్యూజ్డ్ వాటర్ బాటిల్ కొత్తది, తాగడానికి కాదు, పూజ చేయాలి కదా, సెట్ చేసుకోవడానికి. ఇది దేవుడి దగ్గరే పెడతాను, అంటే సింగిల్ కదా, ఏమన్నా వచ్చేది. ఇప్పుడు కొంచెం పసుపు తీసుకొని వాటర్
ఇప్పుడు అన్ని దేవుళ్ళకి ఇలా పెట్టేస్తాను నేను. నేను ప్రతి ట్యూస్డే వెజిటేరియన్. హనుమాన్కి ఇండియాలో ఉన్నప్పుడు హనుమాన్ టెంపుల్ ఉండేది నేను ఉండే దగ్గర మాదాపూర్లో. అక్కడ టెంపుల్కి వెళ్ళేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత టెంపుల్స్ తగ్గినాయి, కొంచెం రూమ్లో అలవాటు చేసుకున్నాం. ట్యూస్డే చేయడం అంతకుమించి కష్టం. మిగతా అన్ని రోజులు నేను నాన్ వెజిటేరియన్. అందరు సాటర్డేస్ ఉంటే నేను ఒకదాన్ని ట్యూస్డే ఉంటా. ఎంతమంది ట్యూస్డే ఉంటారో కమెంట్ చేయండి, తెలుసుకుందాం. నేను ఒక్కదాన్ని అనుకుంటా ట్యూస్డేస్ మామూలుగా ఉండేది. అందరు స్నాక్స్ సాటర్డేస్ ఉంటారు కదా, అందుకే ట్యూస్డే తక్కువ మంది ఉంటారు. కమెంట్ హూ వెజిటేరియన్ అండ్ ట్యూస్డే. ఇప్పుడు ఇది దీంతో చేసుకున్నా, ఇది సపరేట్గా ఇంకా దేవుడికి ఉంచేయచ్చు. క్యూట్ దేవుడికి బొట్టు పెట్టేసా. దేవుడిని క్యూట్ అంటున్నాను, మా చెల్లి నేర్పించింది. ఆ దేవుళ్ళతో మాట్లాడిద్ది కూడా, వెళ్ళి ముచ్చట్లు చెప్పచ్చు దేవుళ్ళతో. నెక్స్ట్ నా దీపారాజనవి, అంటే నా హారతి కూడా వీటితోనే ఇస్తాను అనుకోండి. ఇది నా హారతి. కడ్డీ కొంచెం పసుపు తీసుకొని వాటర్, అన్నిటికీ బొట్లు పెట్టాలి ముందు పూజ చేయాలంటే. అంటే సూపర్ పూజ ఏం కాదు, నార్మల్ పూజే. ఇక్కడికి వచ్చి దేవుడు పెట్టుకోలేదు, డైలీలాగే చేస్తున్నాను. అండ్ నాకు పూజ చేయడం అంటే గణపతిది, ఐ మీన్ లిటిల్ గణేష్ అనుకోండి. గణేష్ చతుర్థి అప్పుడు అమ్మ కూర్చోబెట్టి బుక్ చదివించేది, అలా అలవాటు. పట్టించుకోకండి, నా దగ్గర అన్నీ వాల్మార్ట్ కవర్స్ ఎక్కువ ఉంటాయి. తెలిసిందే కదా, వాల్మార్ట్కి వెళ్తే గోల్డ్ కవర్స్. ఇండియాలో ప్లాస్టిక్ బ్యాగ్స్ వద్దు అంటారు, ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ బ్యాగ్సే ఉంటాయి. దీనికి నేను పేపర్స్ అతికిచ్చా, అందుకే డిఫరెంట్గా కనిపిస్తుంది. ఆయిల్ పేపర్స్ అంటారు కదా, అంటే మొత్తం పూజ చేస్తున్నాం కదా, పైకి స్మోక్ వెళ్తే దారుణంగా అయితే మళ్ళీ అవ్వదు అని చెప్పి అలా ఆల్టర్నేట్గా ఆప్షన్స్ పెట్టుకుంది నాకు నేను. బుజ్జి ఒత్తులు, పూలు లేవు. పూలు లాంటివి అంటే కష్టం, ఇక్కడ అన్నీ దొరకవు. పూలు కష్టం, అంటే తెప్పిస్తే బుకేస్ అవి. ఆ బుకేస్ అంటే ఇంకా తెచ్చి వాటిని సపరేట్గా చేసి చాలా పెద్ద టాస్క్. పండగలు చేసినప్పుడు చూపిస్తాయి ఈసారి. ప్రజెంట్ అయితే నార్మల్గా చేసుకుందాం. ఇది గంధం ఫ్లేవర్ అంట. నేను అంటే ఒకేసారి తెచ్చుకుంటా, 4-5 సార్లు తెచ్చుకోలేను అనమాట. మనం అన్నీ ఒకేసారి తెచ్చుకొని పెట్టేసుకుంటా పక్కన, అప్పుడు ఒకేసారి ఉంటుంది లేని. భగవద్గీత ఒక బ్రో ఇచ్చారు దగ్గర పెట్టుకోమని, అలా ఉంచాను. దానికి కూడా నీకు బొట్టు పెట్టేద్దాం, ఎందుకంటే అది కూడా దేవుడి గుట్లోనే ఉంచుతాను. మ్యాథ్స్ చదువుతాను లేదు తెలియదు, కానీ జాగ్రత్తగా ఉంచుతా. నాకెందుకు బుక్స్ కలెక్షన్ నచ్చింది చదవకపోయినా. ఇప్పుడు
దీపాలు ఇక్కడ పెట్టేద్దాం. కర్పూరం కాస్ట్ లిటరల్లీ ఈ ఒక్క డబ్బా ఇండియన్ రూపీస్ ప్రకారం 5,000 అనుకోండి. టూ కాస్ట్లీ. సారీ, నాట్ కర్పూరం విత్ ఆయిల్, దేవుడు ఆయిల్ సపరేట్గా కొనాలి అనుకుంటే ఇది ఒకటే కాదులే. కడ్డీలు ఇక్కడ పెడదాము. ఈ ఊట మనం దీనికే వాడదాం, దేవుడికి. కుంకుమ కూడా దేవుడి దగ్గర పెడదాం. ఎప్పుడు పడితే అప్పుడు టచ్ చేయకుండా ఉంటాం కదా. ఫస్ట్ కుంకుమ ఎన్ని దేవుడి దగ్గర ఉండాలి. లైట్ విత్ పూజ. మనం వెళ్ళి రెడీ అవుదాం. కొంచెం మరి ఇలా ఉంటే బాగోదు కదా, కొంచెం రెడీ ఇచ్చి పూజ చేసుకుందాం. లెట్స్ గో, గెట్ రెడీ విత్ మీ. దేవుడు రెడీ అయిపోయింది, ఇప్పుడు గెట్ రెడీ విత్ మీ చేద్దాం, పదండి. మనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి లక్ష్మీభ్యో నమః. జై హనుమాన్, జై శ్రీరామ్. ధనప్రదాయై నమో నమః. ఓం విశ్వజ కార్తీక మాసాన వేవేల దీపాల వెలుగంత శివ